చీటింగ్ సర్ప్రైజ్డ్ అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు, టైమే లేదు. హలో బ్యూటిఫుల్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. ఇవాళ అయితే జూన్ 25th అండి. మార్నింగ్ 7 o'clock అలాగా లేచాను అనమాట. ఇవాళ హస్బెండ్ బర్త్డే. చాలా చాలా హ్యాపీగా డే అయితే స్టార్ట్ చేసాం అనమాట. నైటే విష్ కూడా చేసేసాను. ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. నార్మల్గా బర్త్డే అంటే ఎన్నో స్పెషల్స్, ఎన్నో సర్ప్రైజెస్తో ఉండేది. బట్ కానీ ఈసారి అలాంటివి ఏమీ లేవు. చాలా న్యాచురల్గా ఉండబోతోంది. మొహరం ఉంది కాబట్టి మేము 10 days పాటు అసలు ఏ మాత్రం నాన్ వెజ్ అనేది టచ్ చేయం అనమాట. సో టోటల్లీ వెజిటేరియనే. మేము దాదాపు 17th 18th నుంచో ఉంటున్నాం అనమాట. 10 days పాటు ఉండటం అనేది నార్మల్గా మేము చేస్తాము, మేము ఫాలో చేస్తాం అనమాట. ఇక వెజ్జే కాబట్టి ఏం పెద్దగా స్పెషల్స్ ప్రిఫర్ చేయలేదు. ఆయన అయితే జస్ట్ అన్నం పప్పు పైగా బీరకాయలు చాలా లేతగా ఉన్నాయన్నమాట. బీరకాయ పప్పు అంటే మా వారికి చాలా చాలా ఇష్టం. ఆయనకి ఏమి ఇష్టమో అదే ప్రిపేర్ చేస్తున్నాను. నార్మల్గా ఈ పాయసం కూడా పెద్దగా ప్రిఫర్ చేయట్లేదు. ఇవాళ అసలు ఎందుకు చాలా డల్ గా ఉంటున్నారు. పెద్దగా ఏమీ ఆనందంగా లేదులేండి. ఆయన బర్త్డే చేసుకోవాలి అది ఇది అన్న హడావిడి అస్సలు చూపించట్లేదు. ఇంకా ఏంటి చిన్నపిల్లలాగా అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. సో అందుకోసం ఆయనకి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఈసారి. అందుకే నేను ఇవాళ జస్ట్ సింపుల్ గా పాయసం, పాపడ్స్, పప్పు, అన్నం, గోంగూర పచ్చడి. ఇవాళ మెన్యూ చాలా ట్రెడిషనల్ గా చాలా యూనిక్ గా ఉందన్నమాట. అనుకున్నాను పన్నీర్తో ఏదైనా రెసిపీస్ చేద్దాం, ఇలా కొంచెం డిఫరెంట్ గా చేద్దాం వెజ్ లోనే అని అనుకున్నా. బట్ కానీ ఆయన నో బోర్డ్ పెట్టుకునే పాటికి ఏమంతా నేను కూడా ఇంట్రెస్ట్ చూపించలేదులేండి. ఫస్ట్లీ ఇంట్లో వాళ్ళకి హ్యాపీ కలిగించేది ఏదైతే ఉంటుందో అది చేస్తే చాలు. చిన్న చిన్న వాటిలోనే వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తే అదే సరిపోతుంది అనుకుంటున్నా నేనైతే. ప్రతిసారి హడావిడి పెట్టుకుంటూ హడావిడి చేస్తూ ఆయనని ఇబ్బంది పెడుతూ అవన్నీ అవసరం లేదు. ఈసారి చాలా సింపుల్ గానే చేసి ఆయన హ్యాపీ అండ్ సాటిస్ఫై చేయాలనుకుంటున్నాను. బట్ కానీ ఆయన చాలా స్పెషల్ గా ఫీల్ అయ్యారు. ఎందుకు ఏంటి అనేది మీరే వ్లాగ్ చూస్తే మీకే అర్థమైపోతుంది. సో ఇప్పుడైతే ఇంకా టోటల్ రెసిపీస్ అన్ని కూడా రెడీ చేసేసాను. సింపుల్ మెన్యూ కాబట్టి పెద్దగా టైం కన్స్యూమ్ చేయలేదు. చాలా సింపుల్ గానే చేసేసుకున్నాను. ఇవాళ ముక్కలన్నీ ఎలా ప్లేస్ చేస్తానో చూసేయండి. లాస్ట్ వ్లాగ్లో చూపించాను కదా మొక్కలన్నీ పర్చేస్ చేసుకున్నానని చెప్పేసి. వాటి కోసం ఈ ప్లాంటర్స్ ఉన్నాయి కదా, ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ప్లేస్ చేస్తున్నాను. ఆ ప్లాంటర్స్ అన్ని కూడా ఎంప్టీ చేసేసి ఇందులో ప్లేస్ చేసుకుంటున్నాను. చిన్న ప్లాంటర్లో సీజీ ప్లాంట్ ప్లేస్ చేశాను అండ్ ఇటువైపు వచ్చేసి స్పైడర్ ప్లాంట్ అనమాట. ఈ స్పైడర్ ప్లాంట్ కి ఆల్రెడీ రూట్స్ వచ్చేసాయి. ఈ రూట్స్ ని మనం అగైన్ ఇంకొక ప్లాంటర్ లో ప్లేస్ చేసామంటే చక్కగా మొక్క వచ్చేస్తుంది. నాకైతే ఈ ప్లాంటర్స్ లో పర్ఫెక్ట్ అనిపించింది. జీజీ ప్లాంట్ ప్లేస్ లో మనీ ప్లాంట్ పెడదామా అని కూడా ఆలోచిస్తున్నాను, చూద్దాం. అండ్ ఇక్కడ క్రాకరీ యూనిట్ ఉంది కదా, దాని పక్కనే ఈ కార్నర్ లో ఒక స్టూల్ ప్లేస్ చేసి ఇక్కడ మనీ క్రీపర్ అయితే పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఆర్చ్ లాగా చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ ఎరికా పామ్ ప్లాంట్స్ అండ్ అలాగే ఈ రబ్బర్ ప్లాంట్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా బెడ్రూమ్ మేక్ ఓవర్ అప్పుడు చూపిస్తాను. అంతవరకు ఇక్కడే ప్లేస్ చేస్తున్నాను. ఈ వీటికైతే అసలు ప్లాంటర్స్ లేవు, ఇంకా పర్చేస్ చేసుకోలేదు. ప్రెసెంట్ అయితే ఇలా అయితే ప్లేస్ చేసుకున్నాను లివింగ్ రూమ్. అండ్ ఇక్కడ వచ్చేసి దేవుని రూమ్ దగ్గర ఒక చిన్న స్టూల్ ప్లేస్ చేసి, ఇది ప్రియా గిఫ్ట్ చేసిన ప్లాంట్ అనమాట. ఈ ప్లాంట్ నేమ్ నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ ప్లాంటర్ లో ఇది ప్లేస్ చేసి ఇక్కడ పెడుతున్నా అనమాట. ముందైతే చిన్న
చిన్నది ఉన్నింది, అది తీసేసి ఇందులో పెట్టాను. మనీ ప్లాంట్స్ 2 టైప్స్ తీసుకొచ్చాననమాట. అందులో ఇది చిన్నది, నా దగ్గర ఇది ఆల్రెడీ ఉన్నింది ప్లాంటర్ సెరామిక్‌ది. దానితో ఇలా ప్లేస్ చేసి పెట్టేసుకుంటున్నాను. ట్రే లేదు కాబట్టి ప్లేస్ చేసి. ఈ చిన్న మొక్కకి చిన్న ప్లాంటర్ సరిపోతుందని చెప్పేసి ఇది నా దగ్గర ఆల్రెడీ ఉంటే ఇందులో పెట్టేసుకున్నాను. దీనికోసం పెద్దది పర్చేస్ చేసింది ప్రియా గిఫ్ట్ చేసిన దాన్ని ప్లేస్ చేసుకున్నాను ఆ ప్లాంట్. ఇక మొక్కలన్నీ ప్లేస్ చేసిన తర్వాత మొత్తం హౌస్ అంతా కూడా మట్టి అయిపోయిందనమాట. దీన్ని ఇంకా పరకతో చిమ్మితే అక్కడక్కడే ఉంటది కదా. నాకైతే ఈ అగారో వాక్యూమ్ క్లీనర్ ఉంది కాబట్టి చాలా సింపుల్ అయిపోయింది. అండ్ ఇంకా నాకు చాలా మంది సబ్స్క్రైబర్స్ అడుగుతూనే ఉన్నారు దీని లింక్ ఇవ్వండి అని చెప్పేసి. చాలా వీడియోస్ కింద రీసెంట్ గా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నిటి కింద నాకు వస్తూనే ఉన్నాయి. సో అందుకోసమే చెప్తున్నాను. నేను ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఇంట్రెస్టెడ్ అనుకుంటే త్రూ లింక్ పర్చేస్ చేసుకోండి హ్యాపీగా. Happy birthday, Lady! Thank you, Nana. Thank you. హ్యాపీ బర్త్డే. Thank you. అందరికి సబ్స్క్రైబర్స్ అందరి తరఫున హ్యాపీ బర్త్డే. Thank you so much. Subscribers అందరికి హాయ్. హాయ్. మాట్లాడుతానే ఏదో తెచ్చాడు. అబ్బో మాక్ ట్రీటా? మా వారి ట్రీట్ సబ్స్క్రైబర్స్ కంట, అంతేనా? నేనే తినేస్తాలే, మీకొద్దు. చాలు వీడొక్కటి ఉంటే. ఇంకా ఆయన డ్యూటీ నుంచి రాగానే బాను అయితే చాలా వరకు ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే మార్నింగ్ చెప్పలేకపోయాడు, వాడు ఇంకా పడుకునే ఉన్నాడు అనమాట ఆయన డ్యూటీకి వెళ్ళే టైంకి. అందుకోసం ఆయన విష్ చేయడం కోసం వాకిల్ దగ్గరే అలా కాచు కూర్చున్నాడు. ఫైనల్లీ చెప్పేశాడు. హ్యాపీ బర్త్డే, రెడీ. Thank you, Nana. హ్యాపీ బర్త్డే. Yeah. ఎప్పుడో వచ్చింది ఫ్లైట్ డిలే, 2.5 గంట డిలే. పాయసం అయితే అద్భుత, రైట్? బర్త్డే బాయ్ చెప్పాలి. ఏదైనా స్పెషల్ డే అప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళకి ఏదైనా వండి పెట్టినప్పుడు వాళ్ళు కాంప్లిమెంట్స్ ఇస్తే ఎంత హ్యాపీ అండ్ సాటిస్ఫైగా ఉంటుంది. నాకైతే పిచ్చ హ్యాపీ అనిపిస్తుంది. ఎవరైనా సరే నేను వండి పెట్టింది కాంప్లిమెంట్ ఇచ్చారు అంటే మాత్రం ఇంకా ఏదో చేయాలన్న తపన స్టార్ట్ అవుతుంది నాకు. అండ్ ఇట్స్ లంచ్ టైం. అది స్పెషల్, అది ఇది వేరు, ఇది స్పెషలే. సరే, కళ్ళు మూసుకోవా, బాగా గట్టి మూసుకో, కళ్ళు మూసుకొనే ఉండాలి, నో చీటింగ్. హ్యాపీ బర్త్డే కల్సిమా. మీరు సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. భగవంతుడు ఆశీస్సులు మీ మీద ఎల్లవేళలా ఉండాలి. నువ్వు సుష్మా సంతోషంగా మీరు జీవితాన్ని అలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెరీ హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ. Thank you, sir. Thank you so much. భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా కోరుకుంటూ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నేను అనుకున్న నాలెడ్జ్లో ఉండకి మంచి మనసున్న వ్యక్తివి, అందరికీ హెల్ప్ చేసే గుణం ఇది, ఫ్రెండ్షిప్ ఇచ్చేలా నిజంగా చాలా స్పెషల్. ఎప్పుడు ఇలాగే హ్యాపీగా స్మైలింగ్ చేస్తూ ఉండాలి. ఈ జీవితంలో సక్సెస్, హ్యాపీనెస్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. ఈ డ్రీమ్స్ అన్ని నిజం కావాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ ఏ వండర్ఫుల్ ఫ్రెండ్. మన ఫ్రెండ్షిప్ ఇలాగే ఫర్ ఎవర్ స్ట్రాంగ్ గా ఉండాలి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మై డియర్ ఫ్రెండ్ వంశీ. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ అందరితో కలిసిపోతూ కష్టపడే గుణం కలిగిన కుటుంబం కోసం పాటుపడే నా ప్రియమిత్రునికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మై లైఫ్. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, నువ్వు కన్న కలలన్నీ నిజమవ్వాలని, ఆరోగ్యాలతో ఇప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు యు. హాయ్ వంశీ, ఐ విష్ ఫర్ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. అలాగే జన్మదిన శుభాకాంక్షలు. ఈ బర్త్డే నుంచి నీకు ప్రతి విషయంలో అన్ని సక్సెస్ కలగాలని. ఈ బర్త్డే సందర్భంగా నీ పేరు గల అర్థాన్ని ఒక చిన్న కవిత రూపంలో చెప్పాలనుకుంటున్నాను. వంశీ, వా అంటే విలువైన స్నేహానికి ప్రతిరూపం నువ్వు. ఆ అంటే అందమైన మనసుతో అందరినీ ఆకట్టుకునేవాడు నువ్వు. షి అంటే శిఖరాలంత ఎత్తుకు ఎదిగిన
వినయాన్ని విడనాడిన వాడి, నీతో స్నేహం అందమైన నందనవనం. సో అట్లాంటి నందనవనంలో మనం ఎప్పుడు మన స్నేహం కలకాలం కొనసాగాలని కోరుకుంటూ మినిమం హ్యాపీనెస్ అవుతాయి. సో ఈసారి కలిస్తే ఫస్ట్ మనం పార్టీ చేసుకుందాం. సూపర్ అసలు ఓకే, ఆర్ యు సర్ప్రైజ్డ్? సూపర్ అసలు హ్యాపీ? నానా చూసారు కదా, ఆయన బెస్ట్ మెమరీ అయిపోయింది. చాలా ఎక్సైట్ అండ్ సర్ప్రైజ్ ఫీల్ అయిపోయాడు. ఐఎమ్ సో హ్యాపీ. హలో, ఇంక ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 5:30 అవుతుంది. నేనైతే ఇలా రెడీ అయిపోయానమాట. ఈ శారీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఆల్రెడీ చూసారు. సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్లో తీసుకున్నా. సో ఇప్పుడైతే వేసుకున్నాను అనమాట. అండ్ ఈ నెక్ పీస్ వచ్చేసి జ్యువెల్స్ ఎంపోరియా నుంచి తీసుకున్నదే, అదే వేసుకున్నాను అనమాట. అండ్ ఇంకా ఇయర్ రింగ్స్ వేసుకోలేదు, ఇయర్ రింగ్స్, వాచ్ ఇంకా వేసుకోవాలి. ప్రస్తుతానికి అయితే మీతో మాట్లాడదామని చెప్పేసి కెమెరా స్టార్ట్ చేశా. ఆయన అయితే బయట రెడీ అవుతూ ఉన్నారనమాట. అండ్ ఇప్పుడైతే చిన్నపాటి కేక్ కూడా తీసుకొచ్చేసాము. ఆ కేక్ కటింగ్ అంతా చేసేసుకునేసి అండ్ ఆయనకి యూస్ఫుల్ అయ్యే గిఫ్ట్స్ కూడా పర్చేస్ చేసుకున్నాము. ఏం తీసుకున్నాము ఏం ఐడియా లేదనమాట. అండ్ డెకరేషన్ అవి ఇవి ఏమీ అనుకోవట్లేదు ఈరోజు. ప్రెసెంట్ అయితే ప్లాట్ఫామ్ 65 అని చెప్పేసి ఆ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం అనమాట. రెడీ అయిపోండి, రెస్టారెంట్ వెళ్దామని అయితే చెప్పాము. ఇంకా మిగతా అంతా ఏం ఐడియా లేదు. ఆయన ఫ్రెండ్స్ కూడా ఇన్వైట్ చేశారు, అక్కడ కూడా వెళ్దాం అనుకుంటున్నాము. అందుకోసమే చాలా ఫాస్ట్గా బయలుదేరిపోతున్నాము. అక్కడ డిన్నర్ చూసుకొని ఇక్కడికి రావాలన్నమాట. మాకు అసలు టైమే లేదు. ఇంకెప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి ఫటాఫట్గా రెడీ అయిపోదాం. అండ్ లెట్స్ గో టు ద రెస్టారెంట్. మీకు కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. కంటిన్యూ అవుతుంటుంది, చూస్తున్నాను. ఇంకా నేనైతే మంచిగా రెడీ అయితే అయిపోయాను. హెయిర్ బో అయితే ప్లేస్ చేసుకున్నాను. చాలా చక్కగా కుదిరింది. అన్నీ అలాగా మ్యాచింగ్ అయిపోయాయి అనమాట. అండ్ చూసారు కదా, కేక్ అయితే తెప్పించేసాను. చిన్న కేక్ లేండి. హ్యాపీ బర్త్డే. కేక్ అయితే తీసుకొచ్చేసాము. బట్ కానీ ఇలానే ఎందుకు కట్ చేస్తున్నామో అనుకుంటున్నారా? డెకరేషన్ లేదు, ఏం లేదు అని. ఈయనైతే అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఏం వద్దు, ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి అంటూనే ఉన్నారు. అందుకోసం జస్ట్ స్మాల్ కేక్ ఒకటే సర్ప్రైజ్ చేస్తున్నాం అనమాట. ఇది తీసుకొచ్చింది ఏమీ తెలియదు, అసలు నో ఐడియా. మేమైతే ఇంకా ఊరుకోం కదా, కనీసం ఒక స్మాల్ కేక్ అయినా తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి నేను బాను ప్లాన్ చేశాం. అండ్ ఫస్ట్లీ ఈయనకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా అందరి తరపున థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ ఈయన తరపున థ్యాంక్ యూ సో మచ్. నన్ను విష్ చేసి బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకెప్పుడైతే కేక్ కటింగ్ చేసేసుకుందాము. హ్యాపీ బర్త్డే. Hate it when my doubts and my fears swell up like the ocean. It feels like I could drown in my tears. Everything's overflowing. Scared that I won't get it right. My nerves are working overtime. Tell myself to calm down and breathe. Step out of the shadows, into the fire. Don't be afraid to go out on a wire. Live in the moment, turn it up louder. This is what you're made for. You just gotta be fearless. సర్ప్రైజ్ ఇది. థ్యాంక్ యూ. ప్యాకేజింగ్ అంతా మేమే చేసాం, నేను బాను. మార్నింగ్ నుంచి డెకరేషన్ ఒక్కటే మిస్సింగ్, కానీ ఏది కూడా మిస్ చెయ్యం. ప్రతిసారి మా గిఫ్ట్స్ అనేవి ఆయనకు వస్తూనే ఉంటాయి. ఓకే, అన్బాక్సింగ్ చేసే మరి ఫటాఫట్ గా. ఎవరిది ఏంది అనేది ఏం నేమ్స్ అసలు మెన్షన్ చేయలేదు, తెలుసుకోవాలి. చిన్న సస్పెన్స్ ఉండాలి కదా. ఓకే, ఎవరికైనా సరే మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఏదైనా ఉంది అంటే గిఫ్ట్స్ అన్బాక్సింగ్. వ్యాలెట్ అంట. ఓకే, బెల్ట్ ఉండండి. ప్యాకేజింగ్ అయితే లోపల సిల్క్ క్లాత్ తో చాలా బాగుంది. చెప్పచ్చు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. చాలా బాగున్నాయి. ఇవి ఫ్రిడో శాండిల్స్ అన్నమాట. ఇవే నేను ఎందుకు గిఫ్ట్ నేను అనేసానా, సారీ. అలా ఉంటుంది నాది.
బాను గిఫ్ట్ బెల్ట్. ఇవి నేను గిఫ్ట్ చేసా. ఎందుకంటే ఈయనకి లెగ్ ఇంజురీ ఉంది కదా, ఐ మీన్ డివిటీ ప్రాబ్లం ఉంది. స్టాకింగ్స్ వేసుకోవాలన్నమాట. ఏ వేసుకున్నా పాపం చాలా డిస్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు. మామూలుగా ఏదో స్లిప్పర్స్ లేకపోతే స్లైడ్స్ డ్రెస్ కి తగ్గట్టు కూడా వేసుకోలేకపోతున్నారు. బట్ ఇవైతే ఏ డ్రెస్సెస్ లో అయినా వేర్ చేయొచ్చు అండ్ చాలా సూపర్ క్లాసీగా ఉంటది. కొంచెం ఎక్స్పెన్సివ్ ఏమంటే అంటే ప్రేమతో కొనిస్తున్నప్పుడు డబ్బులు చూసుకోకూడదు. అందుకోసం నేనైతే ఇవి గిఫ్ట్ చేస్తున్నాను అనమాట. ఈయనకి ఎంతో వర్తబుల్ అండ్ ఇప్పుడు చాలా అవసరం అని చెప్పేసి తీసుకున్నాను. సో ఎలా అనిపించే? సూపర్, చాలా బాగున్నాయి. చూడగానే అనిపించిందా? ఇప్పుడు నువ్వు ఇవే వేసుకోవచ్చు, వెళ్ళడానికి వేసేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా, ఈ స్టాకింగ్ ఉండడం వల్ల ఆయన ఏ వేసుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. బట్ ఇవి వేసుకుంటే జస్ట్ అలా వేర్ చేసి వెళ్ళిపోవచ్చు. ఎందులో అయినా మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి ఇవి తీసుకున్నా. బాగున్నాయా? బాగున్నాయి. ఇప్పుడే కాళ్ళు వచ్చినాయి. ఇప్పుడు కూడా ఈ నడకలు వేస్తున్నారు. పుట్టిన కాళ్ళు వచ్చినాయి. అండ్ వీడియో సందర్భంగా నేనైతే కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి రమేష్ సార్ కి చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఈయన కొలీగ్స్ ని నేను హెల్ప్ తీసుకొని బర్త్డే విషెస్ ని సెండ్ చేయమని చెప్పేసి వీడియోస్ అడిగాను అనమాట. అడగగానే అసలు ఎవరు కూడా నో చెప్పకుండా ప్రతి ఒక్క క్లిప్ నాకు సెండ్ చేశారు. అది ఈయనకి సర్ప్రైజ్ కూడా చేశాను ఆఫ్టర్నూన్. చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇప్పుడు నేను ఇచ్చిన ఈ సర్ప్రైజెస్ తో కంపేర్ చేస్తే ఆ సర్ప్రైజ్ కి చాలా ఎక్సైట్ అయిపోయారు. నాకు అర్థం అయిపోయింది. అనుకోలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు రమేష్ సార్ మీరు వీడియోస్ సెండ్ చేస్తారని అస్సలు అనుకోలేదు. వీడియోస్ సెండ్ చేసి నన్ను బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫుల్ ఎక్సైట్మెంట్, మీ వాయిస్ వినగానే ఫుల్ ఎక్సైట్మెంట్ వచ్చేసింది అసలు ఉన్నట్టుండి. ఎస్ఐ అండి, ఎస్ఐ కేటగిరీలో ఉండి కూడా ఈయనకి ఇలా విష్ చేయడానికి ఒక వీడియో సెండ్ చేశారంటే ఇట్స్ ప్రీషియస్ థింగ్. అండ్ ఇక్కడ వర్క్ చేసేటప్పుడు మాకు చాలా చాలా సపోర్టివ్ పర్సన్. వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా మాకు చాలా సపోర్టివ్ గానే ఉన్నారు. మన వీడియోస్ అయితే మాత్రం రెగ్యులర్ గా చూస్తారు, ప్రతి ఒక్క వీడియో కింద కామెంట్ చేస్తారు. అందుకోసం నాకు చాలా హ్యాపీ అనిపించింది. రమేష్ సార్ కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మాధవన్నయ్య చాలా 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 థ్యాంక్ యూ. అండ్ వీడియో ద్వారా విషెస్ సెండ్ చేసిన ప్రతి ఒక్క అన్నయ్యకి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అలాగే మా ఫ్రెండ్స్, మా బ్యాచ్ మేట్స్ పవన్, చాంద్ బావ, మాధవ్ బావ, జమ్లా, థ్యాంక్ యూ సో మచ్. మీరు వీడియో సెండ్ చేసి విష్ చేసినందుకు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. మన సబ్స్క్రైబర్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ విష్ చేశారు. అందరికీ మా తరఫున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంకైతే మరి ఇంకా మనం స్టార్ట్ అయిపోదాం. ఫైనల్లీ బర్త్డే అయితే చాలా మంచిగానే జరిగింది. ఇంట్లో ఏం కుకింగ్ లేకపోయినా ఆయనకి చిన్నపాటి సర్ప్రైజెస్ తో ఆయన హ్యాపీ చేశానని అనుకుంటున్నాను. హ్యాపీ అయ్యావా? ఫుల్ హ్యాపీ. ఎస్, లెట్స్ గో. ఓకే, లెట్స్ గో. ఆ వాటర్ బాటిల్ తీసుకోండి ఒకటి. ఓవర్ చూడండి. నేను ఈ డ్రెస్ గురించి చెప్పలేదు కదా, మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు షాపింగ్ చేసినప్పుడు స్టైల్ యూనియన్ లో తీసుకున్న డ్రెస్ అన్నమాట. Hate it when my doubts and my fears swell up like the ocean. It feels like I could drown in my tears. Everything's overflowing. Scared that I won't get it right, get it right. My nerves are working overtime, overtime. Tell myself to calm down and breathe. Step out of the shadow. ఇంకా మేము వచ్చేసాము బెన్ సర్కిల్ కి. ఇక్కడ చూస్తున్నారు కదా ప్లాట్ఫామ్ 65 అని చెప్పేసి పైన ఉంటుంది సెకండ్ ఫ్లోర్. మేమైతే ఫర్ ద ఫస్ట్ టైం వచ్చాము. ప్రతిదీ కూడా రెస్టారెంట్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్ కే వెళ్దాము అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఇప్పటి నుంచి ఏంటంటే ఏ అకేషన్ వచ్చినా కూడా ఇలా రెస్టారెంట్స్ ని విజయవాడలో ఉన్న ప్రతి ఒక్క రెస్టారెంట్ ఎక్స్ప్లోర్ చేసి మీతో షేర్ చేసుకుందాం అని అయితే ఫిక్స్ అయిపోయాం అన్నమాట. మేమైతే వెళ్ళిన రెస్టారెంట్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి వెళ్ళడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క రెస్టారెంట్ లో టేస్ట్ చేద్దాము, విజయవాడలో ఉన్న రెస్టారెంట్స్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అని అయితే ఫిక్స్ అయిపోయాం. కాబట్టి మాక్సిమం 1-2 రెస్టారెంట్స్ మాత్రమే రిపీట్ చేస్తున్నాము, 1-2 సార్లు అంతే. బాగా నచ్చినవి మాత్రమే ఇంకొకసారి వెళ్ళాం అనమాట. ఇక ఫైనల్లీ ప్లాట్ఫామ్ 65 కి అయితే వచ్చేసాము. చూసారు కదా ఇక్కడ అంబియన్స్, సీటింగ్ అంతా కూడా ఇలా ఉంటుంది. ఈ రెస్టారెంట్ వచ్చేసి రైల్వే స్టేషన్ థీమ్ తో ఉంటుంది. ప్లాట్ఫామ్ 65 నేమ్ లోనే ఉంది కదా. దాదాపు అందరూ కూడా వెళ్ళుండొచ్చు, వెళ్ళని వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నాను. మెయిన్ ఎక్సైటెడ్ పార్ట్ ఏంటంటే మనకు ట్రైన్ సర్వ్ చేస్తుంది అనమాట. ఫుడ్ అనేది చిన్నపిల్లలు వచ్చారనుకో చాలా ఫన్నీగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. స్మాల్ ఫ్యామిలీస్ కి 4 సీటర్స్ సరిపోతుంది. ఇట్లా బిగ్
బిగ్ ఫ్యామిలీస్ కి అయితే 6 సీటర్స్ ఉన్నాయన్నమాట. మొత్తం ప్రతి టేబుల్ మీద ఇలా ట్రాక్స్ అయితే ఉంటాయి. ఎవరి రూట్ వాళ్ళకి అన్నట్టుగా ఉంటుంది. ఎంత ట్రైన్ సర్వ్ చేసినా కూడా ప్రతి ఫుడ్ సర్వ్ చేయదు. జస్ట్ స్టార్టర్స్ కానీ, బిర్యానీస్ కానీ, రోటీస్ ఐటమ్స్ ఇలాంటివన్నీ కూడా సర్వ్ చేస్తుందేమో తప్ప సూప్స్ ఇలాంటివి ఉంటాయి కదా, డ్రింక్స్ అలాంటివన్నీ కూడా డైరెక్ట్ గా వాళ్ళే వచ్చి సర్వ్ చేస్తారు. ఎందుకంటే డ్రింక్స్ అలాంటివి పడిపోతాయి కాబట్టి ట్రైన్ లో రాదనమాట అవన్నీ. నాకు ఈ రెస్టారెంట్ లో బెస్ట్ పార్ట్ అనిపించింది, ప్రతి టేబుల్ కి సర్వ్ చేసే పర్సన్స్ ఉంటారనమాట. వాళ్ళని అసలు పిలవాలనే అవసరమే లేకుండా మన పక్కనే ఉంటారు. అండ్ ప్రతిసారి ఫుడ్ సర్వ్ చేసినప్పుడు అంతా కూడా ఎలా ఉంది ఫుడ్ అని వాళ్ళు ఫీడ్బ్యాక్ అడుగుతూనే ఉంటారు. అండ్ ఇక్కడ ఏంటంటే హ్యాండ్ వాష్ చేయకుండా లోపలికి వచ్చేసాం అనమాట. హ్యాండ్ వాష్ మనం ఎంట్రన్స్ లోనే ఉంటుంది. చాలా మంచి ప్లానింగ్ తో డిజైన్ చేశారు అనిపించింది నాకైతే. మెయిన్ మనకు హైజీనిక్ గా ఉండాలి కదా, నాకు మంచి హైజీనిక్ గానే అనిపించింది ప్లేస్. కొన్ని రెస్టారెంట్స్ లో ఏమవుతుందంటే మనం స్టార్టర్స్ తినేసి ఉంటాం కదా, ఆ ప్లేట్స్ అలానే ఉంచేస్తూ ఉంటారు. మనం ఇంకొకటి ఏవైనా మెయిన్ కోర్సెస్ అలాంటివి తింటూ ఉన్నప్పుడు, బిర్యానీస్ అవి తింటున్నప్పుడు అవి అలానే ఉంటాయి అనమాట మన పక్కనే. అవి తీసేద్దామని కూడా కొంతమంది అనుకోరు, బట్ వీళ్ళ సైడ్ అలా అనిపించలేదు నాకు. ఏదైనా తిన్న వెంటనే రిమూవ్ చేస్తారనమాట, మన కళ్ళ ముందర అస్సలు ఉంచారు. అది నాకు ఇందులో బెస్ట్ పార్ట్ అనిపించింది ఫస్ట్. అండ్ ఇక్కడ మన ఫుడ్ పట్టుకొచ్చేస్తుంది చూడండి ట్రైన్. చూసారు కదా, మంచిగా స్టార్టర్స్ అయితే పట్టుకొచ్చేసింది. అండ్ రివర్స్ కూడా అలానే వెళ్ళిపోతుంది అనమాట. మేమైతే ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేసాము స్టార్టర్స్ లో చిల్లీ బేబీ కార్న్. నాకైతే ఓకే అనిపించింది. వెజ్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి కాబట్టి స్టార్టర్స్ లో అయితే ఇది ప్లేస్ చేసుకున్నాము. నాకైతే టేస్ట్ అయితే మాత్రం అంత సూపర్ గుడ్ అన్నట్టు ఏమీ లేదు. ఇదిగోండి అగైన్ మన ట్రైన్ అయితే వచ్చేసింది. పన్నీర్ బటర్ మసాలా అండ్ అలాగే బటర్ నాన్ ప్లేస్ చేసుకున్నాం. అండ్ ఇదైతే మిక్స్డ్ వెజిటబుల్ అండ్ పన్నీర్ కర్రీ అనమాట. ఈ రెండు ప్లేస్ చేసుకున్నాం. మేము రీసెంట్ టైమ్స్ లో నా ఫ్రెండ్ తేజు వచ్చింది కదా యూఎస్ నుంచి, తను వచ్చినప్పుడు విజయవాడలో ఒక రెస్టారెంట్ పౌస్టిక్ రెస్టారెంట్ అని చెప్పేసి ఉన్నింది, దానికి వెళ్ళున్నాం అనమాట. అక్కడ సేమ్ ఇదే స్టార్టరే ఆర్డర్ ప్లేస్ చేసాము. అక్కడ టేస్ట్ కి ఇక్కడ టేస్ట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. అది కూడా ప్యూర్ వెజ్ అనమాట. కంపారిటివ్లీ నాకు అంత టేస్ట్ అనిపించలేదు. పౌస్టిక్ లోనే చాలా బాగా అనిపించింది టేస్టీగా. మెయిన్ బేబీ కార్న్ అయితే చాలా బాగుంది అక్కడ. అండ్ ఇక్కడైతే బ్రెడ్ ఐటమ్స్ లో బటర్ నాన్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాం కదా, నాన్ అయితే సూపర్ సాఫ్ట్ గా అనిపించింది, బాగుంది. ఇక మెయిన్ కోర్స్ లో అయితే మాత్రం నాకు రెండు చాలా బాగా నచ్చాయి. కంపారిటివ్లీ పన్నీర్ బటర్ మసాలా నాకు వెజిటబుల్ కర్రీనే చాలా బాగా నచ్చింది. అదే విషయం మా వారికి చెప్తుంటే షాక్ అయిపోతుంది. ఇది హస్బెండ్ కి అయితే మాత్రం పన్నీర్ బటర్ మసాలా బాగా నచ్చింది. ఆ రెండు కాంబినేషన్ చాలా ఇష్టంగా తిన్నారు. మాకైతే మాత్రం అన్ని బాగున్నాయి. దాంట్లో నాకు వెజిటబుల్ కర్రీ అంటే బానుకి నాకు ఇద్దరికి వెజిటబుల్ కర్రీ చాలా బాగా అనిపించింది. అండ్ నౌ ఇట్స్ డెజర్ట్ టైం. డెజర్ట్ లో మేము డెఫినెట్ గా అప్రికాట్ డిలైటే పెట్టుకుంటాం, ఎందుకంటే అది మా మోస్ట్ ఫేవరెట్ డెజర్ట్ అనమాట. బట్ ఇందులో ట్విస్ట్ ఏంటంటే అప్రికాట్ డిలైట్ లేదు, అప్రికాట్ విస్పర్ ఉందని చెప్పేసి అన్నారు. నాకైతే ఇది సోగా నచ్చింది, పెద్దగా టేస్టీగా ఏమి అనిపించలేదు. ఫైనల్లీ మన డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. బిల్ పే చేసేసుకునేసి ఇంకొచ్చేస్తాం. అండ్ ఈ రెస్టారెంట్ కి నేను ఇస్తున్న రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 10 నేను 7 ఇస్తాను. అండ్ నాన్ వెజ్ విషయంలో అయితే మాత్రం నేను ఏం చెప్పలేకపోతున్నా, ఎందుకంటే నేను టేస్ట్ చేయలేదు కాబట్టి. ఇట్స్ ఓన్లీ అబౌట్ వెజ్. ఇక ఫటాఫట్ గా కంప్లీట్ చేసేసుకునేసి బయలుదేరిపోతున్నాం. 8:30కి అంతా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్లే పాటికి కరెక్ట్ గా 9:20 అలా అయిపోయింది అనమాట. ఇంకా ఆయన కొలీగ్స్ డ్యూటీ నుంచి వచ్చే లోపు ఎలాగో టైం పడుతుంది అని చెప్పేపాటికి నన్ను ఇక్కడ డ్రాప్ చేసేసి, మరి నువ్వు బాను ఇద్దరు వెళ్ళొచ్చులే అని చెప్పేసి అన్నాను. అందుకోసం నన్ను డ్రాప్ చేస్తున్నారు. ఇక నన్ను డ్రాప్ చేసేసి వాళ్ళిద్దరు వెళ్ళిపోయారనమాట బైక్ లో. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ కొలీగ్స్ అయితే ఇలా ఓపెన్ ప్లేస్ ఒకటి డిసైడ్ చేసుకునేసి ఇక్కడికి రమ్మన్నారనమాట. ఇక్కడే ఓపెన్ ఏరియాలో మంచిగా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. ఇక వీళ్ళందరూ సెలబ్రేషన్స్ ని షూట్ చేయడానికి కెమెరా మ్యాన్ గా టర్న్ అయిపోయాడు మా బాను. ఇంకా వాడికైతే మొబైల్ ఇచ్చి పంపించాను అనమాట, షూట్ చేసుకొని రా అని చెప్పేసి. పాపం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆఫ్టర్నూన్ డ్యూటీ షిఫ్ట్ కి వెళ్ళేసి నైట్ 9:30కి అలా దిగి మరి ఈయన బర్త్డే కోసం ఇలా సెలబ్రేషన్స్ అరేంజ్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. మా వారి బర్త్డే ఇంత హ్యాపీగా జరగడం నాకెంతో హ్యాపీ అనిపిస్తుంది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే వంశీ. నాకు తెలిసి నీకు ఈ బర్త్డే మాత్రం చాలా స్పెషల్, ప్రీషియస్ అండ్ చాలా కలర్ఫుల్ గా జరిగిందని అయితే హోప్ చేస్తాను. ఇలానే నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటాను. ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ చేసేస్తాను. బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బ్లాగ్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, హై పాయింట్స్ ఇచ్చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తో మళ్ళీ కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై, సీ యూ సూన్. Hate it when my doubts and my fears swell up like the ocean. It feels like I could drown in my tears. Everything's overflowing. Scared that I won't get it right. My nerves are working overtime. Tell myself to calm down and breathe. Step out of the shadows into the fire. Don't be afraid to go out on a while.
just gotta be